సో కేపిఎన్ ఫ్రెష్ది ఇది సెకండ్ పార్ట్ అనమాట. ముందు అంతా గ్రాసరీస్ ఉండే కదా, ఇక్కడ మేము వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చినాం. ఇక్కడ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే కనిపించినాయి. చెప్పండి ఇదేంటో. ఇక్కడైతే నా హ్యాండ్లో ఉంది కదా, అదైతే చౌచౌ అంట. ఇంకా మేము ఇక్కడ పచ్చి పసుపు కూడా చూసినాం. అండ్ సలాడ్స్ లోకి యూస్ చేసే ఐటమ్స్ అన్ని రెడ్ తక్కువనే. సలాడ్ చేసుకుంటాం. ఇది కిమ్చి నాని, ఇది చైనీస్ క్యాబేజ్ అంటారు, దీంతోనే పచ్చడి చేస్తారు కిమ్చి. సెలరీ. ఇక్కడ పెద్ద పెద్ద నిమ్మకాయలు ఇంకా చిన్న చిన్న చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయి. రాడేష్ ఇది తెలుగులో ఏమంటారు చెప్పు. ఇంకా ఇక్కడ వీళ్ళైతే గ్రేప్స్ తోటి భలే డెకరేట్ చేసిండ్రు, మినీ గార్డెన్ లాగా. చాలా బాగుండే అది. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ప్రైజెస్ అయితే నాకు కొంచెం ఎక్కువనే అనిపించినాయి. కొన్ని అన్ని కాదు. ఇంకా బ్లూబెర్రీస్ అయితే 250 రూపీస్ ఉన్నాయి, బాగా ఎక్కువ అనిపించింది. అండ్ మీకు ఇది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఆ కోకోనట్ ఫ్లవర్ అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ నాకు ఇష్టం. చిన్నప్పుడు ఊర్లో మా తాతయ్య వాళ్ళు తీసిస్తుండే అది. 5 రూపీస్ తీసుకో. మనకి ఇవన్నీ వచ్చినాయి. బిల్డింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ 500 బిల్ చేస్తే 100 ఆఫ్ అంట ఈరోజు ఓపెన్ డే. అది 1000 దాకా అయింది. పేరు మీద ఒక బిల్లు, అది పేరు మీద ఒక బిల్, 2 బిల్స్ చేపించాం. మనకి 200 సేవ్ అయితే. యాక్చువల్లీ 660 చేస్తే 1 kg షుగర్ వస్తుంది, ప్లస్ 100 రూపీస్ ఆఫ్ అవుతుంది. కానీ మనం షుగర్ వాడాం కదా, సో స్ప్లిట్ చేయించి 500 చేస్తాం.